లేదు ఆ థర్డ్ పార్టీ ఇంకెవరైనా ఉన్నారేమో అని ఇట్లాంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆర్బీఐ సంబంధించిన అనుమతులు తీసుకోలేరని. ఒకటండి, చెల్లించే క్రమంలో ఒకటి ఆ కంపెనీ మాకు 55 కోట్లు వచ్చినాయి అని చెప్పేసి చెప్పింది. కంపెనీ గ్రీన్కో కంపెనీ ఏం చెప్పింది, ఇంకా 2 దఫాలుగా నిర్వహించాలి, రేవంత్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసిరని చెప్పింది. ఒప్పందాల ప్రకారం క్యాన్సిల్ చేసినందుకు మేము అమౌంట్ తిరిగి ఇవ్వము అన్నది వాళ్ళ మధ్య కన్వర్జేషన్ జరిగిందన్న సంగతి చెప్పింది. ఇంకొకటి, నిజంగానే ఆర్బీఐ ఒప్పందం ప్రకారం ట్రాన్సాక్షన్ జరగకపోతే అప్పుడే ఆపాల్సిందండి. మరి అప్పుడు ఎందుకు ఆపలేదు, ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? రెండవది, ఇప్పుడు దానికంటూ ఒక అధికార యంత్రాంగం ఉంటది కదా, అధికార యంత్రాంగం తీసుకునే నిర్ణయాలను బట్టే కదా మన రాష్ట్రానికి ఏది మంచి. కేటీఆర్ గారు ఒకటే చెప్పారు, నా వ్యక్తిగతంగా నేను ఏ రోజు నా స్వలాభం కోసం నిర్ణయం తీసుకోలేదు. నేను 10 ఏళ్ల కాలంలో ఒక మంత్రిగా ఈ హైదరాబాద్ బ్రాండ్ ఐటీ మినిస్టర్గా ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి మాత్రమే నిర్ణయాలు తీసుకున్నాను. అందులో ఎటువంటి తప్పు లేనప్పుడు నేను ఎవరికీ భయపడను. మీరు ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది